కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన యశోద కాల్ ఆపరేషన్ నిమిత్తమై బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించడంతో సంగోజివాడ పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న జమీల్ కి తెలియచేయడంతో వెంటనే స్పందించి 26వసారి రక్తదానం చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు సంఘాల ముసుగులో చిట్టి వ్యాపారాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలను చేస్తూ పాఠశాలలకు సక్రమంగా వెళ్లకుండా సమాజంలో చెడ్డ పేరును తీసుకువస్తుంటే కొందరు ఉపాధ్యాయులు మాత్రం 3 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడుతూ అభినందనీయమన్నారు. ఒకవైపు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూనే కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షులుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డివిజన్ సెక్రటరీగా ఎంతో సామాజిక సేవలను నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు జమీల్ కు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ పూర్వ కార్పొరేషన్ చైర్మన్ ఒప్పల శ్రీనివాస్ గుప్తా, కామారెడ్డి జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు జితేష్ వి పాటిల్ తరపున అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ సలహాదారులు వెంకటరమణ, టెక్నీషియన్లు సంతోష్, జీవన్, వెంకటేష్లు పాల్గొనడం జరిగింది. యూపీఎస్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నటువంటి జమీల్ సార్ ఈరోజు 26వసారి రక్తదానం అనేటువంటిది చేయడం జరిగింది. ఈరోజు కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు అంటే ఒక చెడ్డ పేరు ఉంది. ఎట్లా అంటే చిట్టీలు నిర్వహిస్తారని, లేదంటే కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తారని చెప్పి, రియల్ ఎస్టేట్ చేస్తారని, వడ్డీ వ్యాపారస్తులు అనేటువంటి ఒక చెడ్డ పేరు ఉంది. కానీ రక్తదానం చేస్తూ ప్రాణాలను కాపాడుతారనేటువంటి పేరు, ఈరోజు మంచి పేరు అనేటువంటిది కేవలం జమీల్ సార్ లాంటి వ్యక్తుల ద్వారా వచ్చింది. ప్రతి సంవత్సరం 4 సార్లు రక్తదానం చేస్తూ తోటి వారి ప్రాణాలను కాపాడడం కోసం నిరంతరంగా మరి శ్రమిస్తున్నటువంటి జమీల్ సార్ కి ప్రత్యేకంగా తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒప్పల శ్రీనివాస్ గుప్తా గారు, మరి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తరఫున అభినందన తెలియజేస్తూ, మరి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉంటూ మరి ఒక టీచర్ గా సక్రమంగా విధులు నిర్వహిస్తూ మరి ప్రాణాలను కాపాడాలనేటువంటి ఒక ఉద్దేశం చాలా తక్కువ మందిలో, అతి తక్కువ మందిలో ఉంటుంది. అలాంటి గొప్ప వ్యక్తి కామారెడ్డికి దొరకడం అనేది అదృష్టంగా చెప్పాలి. మరి ప్రతి సంవత్సరం 4 సార్లు అంటే ఇప్పటికీ ఈ రోజుతో 26 సార్లు రక్తదానం చేసింది కాబట్టి వారికి సమాజం పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా కనబడుతుంది.